మేము ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కౌలుదారులు ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి వేరే చట్టాన్ని ఏర్పాటు చేస్తూ కౌలుదారులకు రక్షణ కల్పించాలి అనేటటువంటి అంశంతో మేము రైతు సంఘం తరఫున కౌలు రైతుల సంఘం తరఫున కూడా మేము అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున మేము ధర్నాకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. మా డిమాండ్ ప్రధానమైన కౌలు రైతులకు రక్షణ కల్పించాలి. దాంట్లో అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కరపత్రంలో ఇచ్చున్నాం. రాష్ట్రంలో 70-80% భూములు కౌలు రైతులు ఈరోజు సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి ఏ రకమైనటువంటి హక్కులు లేదు. కౌలు ఎంత తీసుకుంటారో తెలియదు. కౌలు రైతులు పంట రుణాలు ఇవ్వరు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వరు. కౌలు రైతులకి పంట నష్టపోతే ఇచ్చే నష్టపరిహారాలు ఇవ్వరు. బ్యాంకు రుణాలు ఇవ్వరు, ఏమీ లేవు. కౌలు కార్డులు యజమాని సంతకం ఉంటేనే ఇస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మార్పు చేశాడు. ఈ గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఎత్తేస్తాం, ఆ సవరణ ఎత్తేసి కొత్తగా చట్టం చేసి కౌలుదారులందరికీ కార్డులు ఇస్తామని 1.5 అయింది. ఇంతవరకు దాన్ని ఊసే లేదు. అందువల్ల ఆ చట్టాన్ని మార్చి కౌలుదారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వటం, పంట రుణాలు ఇవ్వటం, అన్నదాత సుఖీభావ ఇవ్వటం, నష్టపరిహారాలు ఇవ్వటం, ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం లాంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ శాసనసభ సమావేశాల్లోనే అందుకు అవసరమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టాలని ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనకు పిలిపించాం.